సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా రెండే విషయాలలో మాట్లాడుతాను. మాకు పిల్లల విషయంలో మాకు మార్గదర్శనం చేస్తున్నటువంటి వెంకరెడ్డి సార్ గారు ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే పాఠశాలల్లో గురుకులలో ఎక్కడ హాస్టల్లో ఏం జరిగినా మమ్మల్ని ఒక టీమ్గా పంపిస్తుండేవాడు. 4 వైపులా పంపించి ఈ హాస్టల్లో ఏం జరుగుతున్నది రిపోర్ట్ తీసుకుంటుండే, అక్కడ ఉన్న సమస్యలపైన అడిగేవారు. అంటే అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ తల్లిదండ్రులకు హాస్టల్కి పంపించాడంటే గ్యారంటీ లేకుండా పోతున్నది. అంటే ఈ ప్రభుత్వము అధికారులకు ఎందుకు అపాయింట్మెంట్ చేసిందో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఉన్నా హాస్టళ్ల పైన శ్రద్ధ చూపిస్తలేదు. మరి ఈ సమస్య పరిష్కారం కావాలని మా సీఎం అన్నాడు. పరిష్కారాలు కావాలి, సమస్యలు కావాలి. సమస్యలు ఉన్నాయి, పరిష్కారం కావాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక పొలిటికల్ లీడర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీఎల్సీ కానీ, ఒక మంత్రి కానీ తాను ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి ప్రభుత్వ అధికారులు షిఫ్ట్ చేస్తే తనకు కావాల్సిన సదుపాయాలు కూడా ఇమ్మీడియట్లీ ఒక గంట సేపట్ల బిల్లు పాస్ అవుతుంది. మరి వాళ్ళకు బిల్లు పాస్ అయినప్పుడు పిల్లల హాస్టల్లో కట్టడానికి ఎందుకు బిల్లు పాస్ కావు? ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? సార్ ఏమంటుండంటే ఫీజుల విషయంలో ఎన్నిసార్లు ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇచ్చినా ఈ చోటులకు ఏమి వినిపిస్తుంది సార్, మనం చేసిన ఏం ఫలితం లేదు సార్ అని. ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా సమస్యల బడ్జెట్ విషయంలో ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు బడ్జెట్ విషయం పట్టించుకోరు. మరి నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేల జీతాలు పెరుగుతాయి, ఎంపీల జీతాలు పెరుగుతాయి, వాళ్ళు మంత్రులు మారంగానే కార్లు మారుతాయి. మరి ఈ కార్లు ఇవన్నీ మారినప్పుడు విద్యార్థుల యొక్క సమస్యలను బడ్జెట్ ఎందుకు కేటాయించలేకపోతున్నారు? కాబట్టి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు కూడా అన్ని పిల్లలందరినీ కూడా ఈ గురుకులలో ఒక్కొక్క మంత్రి పిల్లలు చదువుకుంటే వారి భార్య పిల్లలకు ఆయనకు అర్థమవుతుంది. ఎందుకంటే తోటి విద్యార్థులు ఎట్లా ఉన్నారు, నా కొడుకు అక్కడ ఉంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేటువంటి ఆలోచన అధికారికి వస్తుంది, ఆ మంత్రులకు వస్తుంది, ఎమ్మెల్యేలకు వస్తుంది నా ఆలోచన. కాబట్టి ప్రభుత్వాలు బడ్జెట్ ఊక మనము అడగవలసిన అవసరం లేదు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళ జీతాలు 6 నెలలు జీతాలు మొత్తం విద్యాశాఖకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే బడ్జెట్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ధనమని ఎంత అవసరం ఉంటే అలా పెంచుకుంటారు. మరి పెంచుకున్నప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నది పెంచుకున్నప్పుడు విద్యార్థులకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి వీళ్ళ జీతాలు 6 నెలలు మాత్రము ప్రభుత్వం ఈ శాఖకు కేటాయిస్తే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, ఒకవేళ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆర్డినెన్స్ దేవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమస్య పరిష్కారం అవుతుందని నా యొక్క చిన్న ఆలోచనతో ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించాలని మనం చెప్తున్నాను.